వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 260 వార్డులకు గాను ఇవాళ 1073 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. చూస్తున్నాం కౌంటింగ్. మొదటగా బ్యాలెట్ లోపల పోస్టల్ బ్యాలెట్లు అనేవి లెక్కిస్తున్న పరిస్థితి చాలా సందడిగా నెలకొని మొదటగా వాటిని డివైడ్ చేసి ఆ తర్వాత ఎవరైతే గుర్తింపు రికగ్నైజ్డ్ ఓటుని డివైడ్ చేసిన తర్వాత మిగతా ఓటింగ్లకు వెళ్తారు. ఆ బాక్స్లన్నీ కూడా చూస్తున్నాం మనం. ఎక్కడ ఏ బాక్స్లో వారికి ఆ 25 కట్టల చొప్పున మనం ఓటింగ్ అనేది లెక్కింపు చేస్తారు. మొత్తానికి ఈ కౌంటింగ్ లోపల ఈ సందడి నెలకొనుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మహబూబాద్, కేసముద్రం, మర్రిపేట, డోర్నకల్, నర్సంపేట, తొర్రూర్, పరకాల, వర్ధన్పేట, భూపాల్పల్లి, జనగాం, స్టేషన్ గన్పూర్, ములుగు మున్సిపాలిటీలో ఎన్నికలు కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. ఈ మధ్యాహ్నం కల్లా ఈ ఫలితాలు అనేటివి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గణపతి డిగ్రీ కళాశాలలో జరగనుంది. మొత్తం 22 వార్డులకు 7 టేబుళ్ళు 4 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది. వీటి కోసం సూపర్వైజర్లు, అసిస్టెంట్స్ సూపర్వైజర్స్, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇలాగా ఉపయోగించే పరిస్థితి ఉంది. మహబూబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మున్సిపల్ పరిధి లోపల జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు నిర్మలా స్కూల్లో ఏర్పాటు చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు 15 టేబుళ్ళు ఏర్పాటు చేసి కౌంటింగ్ సూపర్వైజర్స్ 15 మందిని నియమించి ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మర్రిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు సెయింట్ అగస్టిన్ పాఠశాలలో ఏర్పాటు చేశారు.